నా డౌటు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. తను చూసింది నన్నే. కానీ ఎందుకని తను ఇన్ని రోజులుగా పోలీసులకు చెప్పలేదో నేను తెలుసుకోవాలి. రూబీ షో ఎక్కడికి వెళ్ళింది? ఒక చోట ఉండదు కదా. రే, అది మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వచ్చాను. అంతా కర్మ. ఏమైంది? ఏదో శబ్దం వినిపించింది. అలన్ లేడా? తెలీదు. హే అలీషా, ఆగు, నేనే అలన్. హరణ్, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరో డోర్ పగలగొడుతున్నట్టు శబ్దం వస్తేనో వచ్చాం. అయితే హరణ్, నేను అనుకున్నాను. ఏమనుకున్నావు? ఇంత దగ్గరగా నీ కళ్ళ ముందే ఉన్నాడు, ఇంకెవరనుకున్నావు? సరే, వీడి సంగతి వదిలి. ఫ్లాట్లో రోజు చూస్తున్న అలన్ జస్ట్ ఇక్కడి నుంచి 8 అడుగుల దూరంలోనే ఉన్నా అతని పేరు చెప్పాకే నువ్వు గుర్తుపట్టగలిగావు. వై? తనకి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది. సడన్ గా పానిక్ అవడం వల్ల ఇలా. లేదు లేదు లేదు, కొన్నాళ్ళుగా ఈ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాను. ఎవరిని చూసినా ఒక 5 to 10 seconds తర్వాతే వాళ్ళని రికగ్నైజ్ చేస్తోంది. అలన్, మీరు కూడా ఇది గమనించే ఉంటారనుకుంటాను కదా? ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసమ్మా? దిస్ ఇస్ సీరియస్ అలన్. ఇది రూబీ, మై క్యాట్. ఒక 3 నెలల క్రితం ఒక యానిమల్ షెల్టర్లు చూసి నచ్చి తీసుకొచ్చేశాను. ఇది దాని అన్నదమ్ములతో కూర్చోపెట్టి ఆ రోజు షెల్టర్లో తీసిన ఫోటో. వీళ్లల్లో రూబీని కనిపెట్టండి చూద్దాం. మీలో ఎవరైనా? దట్ లెఫ్ట్ వన్? నో, యాక్చువల్లీ అది రూబీ ఫోటోనే కాదు. కాసేపటి క్రితమే నెట్లోంచి డౌన్లోడ్ చేశాను. ఒకవేళ నా రూబీ ఈ ఫోటోలో ఉందని అనుకుందాం. ఉన్నా కూడా
ఈ ఫోటోలోంచి దాన్ని కనిపెట్టడం మీకు కష్టమే అవుతుంది. కారణం జంతువుల ముఖాల్ని గుర్తుపట్టి ఐడెంటిఫై చేయడానికి కావలసిన ఎవల్యూషనరీ స్కిల్స్ మానవ మెదడుకి లేదు. అండ్ నాట్ జస్ట్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోడ్డు వేసేటప్పుడు ఉపయోగించే ఒక కంకర రాయిని చూపించి కాసేపు తర్వాత ఒక పెద్ద రాళ్ల కుప్పలోంచి అదే రాయిని తీయమంటే మన వల్ల కాదు కదా. ఇది కంకర రాయికి మాత్రమే కాదు, ఆకు, పువ్వు, కుక్క, పిల్లి అన్నిటికీ వర్తిస్తుంది. బట్ లోకంలో ఒకేలా ఉన్న ఇద్దరు వ్యక్తుల ముఖాల్లో కనిపించే చిన్న చిన్న వేరియేషన్స్ కూడా మనం ఇన్స్టెంట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. ద రీజన్ ఫర్ దాట్ ఇస్ ఇదిగో ఇది ఫ్యూసిఫార్మ్ గైరస్. హ్యూమన్ ఫేషియల్ కాన్ఫిగరేషన్ రికగ్నైజ్ చేసే ప్రాసెస్లన్నీ అక్కడే కాన్ఫిగర్ అవుతాయి. అది డ్యామేజ్ అయితే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్లైండ్నెస్ వస్తుంది, ఫేస్ బ్లైండ్నెస్. ఇట్స్ అ వెరీ రేర్ మెడికల్ కండిషన్ కాల్డ్ ప్రాసోపగ్నోసియా. అది పుట్టుకతో రావచ్చు, అలా కాకపోతే ఏదైనా ఓ పెద్ద యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలినా రావచ్చు. సో ఆ యాక్సిడెంట్ వల్ల అలీషా పార్షియలీ బ్లైండ్ అయిందని మీరు అంటున్నారా డాక్టర్? నాట్ ఎట్ ఆల్. అలీషాకి ఏ వస్తువునైనా చూడడంలోనూ రికగ్నైజ్ చేయడంలోనూ ఏ ప్రాబ్లమూ లేదు. ముఖాలకు మాత్రమే ఆవిడ దగ్గర ఏ రెస్పాన్సు లేదు. అది డైరెక్ట్గా చూసినా, వర్చువల్ అయినా లేదా ఫోటోగ్రాఫ్ అయినా. ఇప్పుడు మీరు ఆవిడతో మాట్లాడుతూ ఉండి ఈ రూమ్ వదిలి బయటకెళ్ళి మళ్ళీ ఓ 10 నిమిషాల్లో వేరే డ్రెస్ వేసుకుని వస్తే ఆవిడ రికగ్నైజ్ చేయలేదు. దాట్స్ అ డిసీజ్. కానీ తను చెప్పినట్టే గీసిన ఒక వ్యక్తి స్కెచ్ చూసినప్పుడు అది తను చూసిన వ్యక్తి అని కరెక్ట్గా కన్ఫర్మ్ చేసింది కదా, అదెలా? బికాస్ ఆ బ్రెయిన్ ఇస్ లయింగ్ టు హర్. జ్ఞాపకంలో ఉన్న దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చినట్టు ఒక ఫోటోను చూసి ఈవిడ అస్సలు కన్ఫర్మ్ చేయలేరు. యు హావ్ బీన్ మిస్లెడ్ అలన్. లక్షల సంవత్సరాలుగా ఇవాల్వ్ అవుతున్న ఒక సూపర్ కంప్యూటరే మన బుర్రలో ఉంది. ఇంతకుముందు ఆ పిక్చర్లో లేని ఒక పిల్లిని మీ బ్రెయిన్ పిక్ చేసింది కదా, అదే ఈవిడ్లోనూ జరుగుతోంది. సి, ముఖాలను ఐడెంటిఫై చేయలేని పక్షంలో ఈవిడ బ్రెయిన్ ఆ వ్యక్తుల మిగతా ఫీచర్స్ అయిన హెయిర్ స్టైల్, వాయిస్, బాడీ షేప్, డ్రెస్, యాటిట్యూడ్, ఇన్ని ఫ్యాక్టర్స్ని విజువల్ క్యూగా తీసుకుని ఐడెంటిఫై చేస్తుంది. చాలా స్పీడ్గా ఆటోమేటిక్గా ఆవిడ బ్రెయిన్లో జరిగే ఈ ప్రాసెస్ గురించి ఆవిడకి ఏమీ తెలీదు. యాక్సిడెంట్ వల్ల ఏదో జ్ఞాపక శక్తి క్షీణించిందని అనుకున్నారే తప్ప అది ఇంత పెద్ద సమస్యనే ఆవిడకి తెలీదు. ఇట్స్ అ కామన్ ప్రాక్టీస్ అమంగ్ ప్రాసోపగ్నోసియాస్. దాట్స్ ఎగ్జాక్ట్లీ వై ఆ యాక్సిడెంట్ తర్వాత ఫేస్ బ్లైండ్నెస్ వచ్చిందన్న విషయం అలీషాకు అస్సలు తెలియలేదు. వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 35 నుంచి 37 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. జేపీ నగర్లో మాత్రం అక్కడక్కడ కొన్ని చోట్ల దట్టమైన మేఘాలు కమ్ముకోవడం మనం చూడొచ్చు. ఇవి ఈ వారం వాతావరణ విశేషాలు. మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని కలిసేంత వరకు దిస్ ఈజ్ అలీషా అబ్దుల్ సలాం విత్ వెదర్ అప్డేట్స్. బ్యాక్ టు నతాషా. థ్యాంక్ యూ ఎలీషా. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను నటాషా జైన్ అండ్ దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ షో ప్రైమ్ టైమ్ విత్ నటాషా. గుడ్ నైట్. రోహిణి, నాకు తెలిసిన పరిస్థితి. ఐ నో దిస్ ఇస్ హార్డ్, బట్ ఐ రియలీ నీడ్ సమ్ డీటెయిల్స్. నేనెన్ని రోజులు నిద్రపోలేదు తెలుసా? మా నాన్న, మా అమ్మ ఇద్దరు ఆ షాక్ నుంచి ఇంకా బయటపడలేదు. నాకు 1 నెల పట్టింది టు ఫర్గెట్ హిమ్. వాడి నవ్వు, వాడి దగ్గర నుంచి వచ్చే దరిద్రమైన స్మెల్, Alisha, this matter is worth a shot. I agree, but ఇందులో ఇంపాక్ట్ ఎక్కడుంది?
పోలీసులు విచారణ గురించి ఎక్స్క్లూజివ్ కవరేజ్, సస్పెక్ట్ గురించి మనం అన్కవర్ చేస్తున్న కొన్ని సజెస్టివ్ డీటెయిల్స్. వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ స్టాఫ్. ఇది ఏది లేకపోతే దెన్ డూ వన్ థింగ్, గెట్ యువర్ సోర్స్ టు అవర్ స్టూడియో. సో నేషనల్ టీవీలో నీ ఐడెంటిటీని రివీల్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా? అలిషా, నీకు నా సిచ్యువేషన్ చెప్పాను కదా. హీస్ బ్లాక్మెయిలింగ్ మీ. కోడింగ్ తెలిసిన ఒకే ఒక కారణంతో ఐమ్ డన్. ఓకే, పోలీసులకి చెప్పలేకపోతారని ఇక మీడియా ముందు. నకుల్, నా సోర్స్ని ఛానల్లో రివీల్ చేయమంటున్నారు. సెన్సేషనల్ లీడ్స్ లేకుండా నా రిపోర్ట్ ప్రపోజల్ని వాళ్ళు చూడ్డానికి కూడా రెడీగా లేరు. ఐమ్ సారీ, బట్ దాట్స్ హౌ ఇట్ ఈస్. అలిషా, వెయిట్, సిట్ డౌన్ ప్లీజ్. దర్ ఇస్ మోర్. వాట్? ఆ రోజు నీకు ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పాను కదా. అమర్ నా హెల్ప్ లేకుండానే వాళ్ళని ట్రాక్ డౌన్ చేశాడు. ఇది అమర్ వాళ్ళల్లో ఒక అమ్మాయి రిలేటివ్తో బేరం మాట్లాడిన కాల్ రికార్డింగ్. దీన్ని రిమోట్గా రికార్డ్ చేశాను కాబట్టి వన్ సైడ్ ఆడియోనే రికార్డ్ అయింది. ఇది సరిపోతుందా కన్విన్స్ చేయడానికి? నీ సిస్టర్తో నేను టైం స్పెండ్ చేసిన ఓపెనింగ్ విజువల్స్ ఇవి. దీని 1 hour ఫుల్ వెర్షన్ నా దగ్గర ఉంది. వద్దు బ్రో, నాకు అలాంటి ఫీలింగ్స్ అస్సలు లేవు. 25 లక్షలు నువ్వు నాకు ఇచ్చేస్తే నీ చెల్లి వీడియో ఇంటర్నెట్లోనూ టెలిగ్రామ్లో ఉన్న పోర్న్ గ్రూప్స్లోనూ అప్లోడ్ అవ్వదు. దట్ ఈస్ మై డిమాండ్. నకుల్, దిస్ ఇస్ సీరియస్. కమ్, పోలీసులకి రిపోర్ట్ చేద్దాం. జస్ట్ సెండ్ మీ ద ఫైల్. నో, బట్ అలిషా, వి జస్ట్ హర్డ్ ద కమిషన్ ఆఫ్ అ క్రైమ్. దీన్ని వెంటనే స్టాప్ చేయాలి. నో వెయిట్ అలిషా. What time is the flight booked Sir? for? Come in.